పవర్. ఇందిరా మహిళా శక్తి పథకంలో విద్యుత్ క్షేత్రాలు. దేశంలో తొలిసారిగా ఖమ్మం జిల్లాలోనే ఏర్పాటు. సో మనం చూసుకున్నట్లయితే మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పథకం ప్రవేశపెట్టింది. అతివలను పునరుత్పాదక ఇంధనం రంగంలోనే భాగస్వాములు చేసే క్రమంలో వారితో సౌర విద్యుత్ క్షేత్రాలను కూడా స్థాపింపజేసింది. ఈ క్రమంలో ఖమ్మం జిల్లాలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గంలో తొలిగడుగు అయితే పడిందనమాట. సో ఇందులో మనం చూసుకున్నట్లయితే గ్రామ సమీపంలో 4 ఎకరాల భూమిలో చైతన్య మండల మహిళా సమైక్య, వెలుగు మండల సమైక్య ఆధ్వర్యంలో 2.84 కోట్లతో దీన్ని ఏర్పాటు చేశారు. ఈ 2 సమైక్యలు కలిపి 10% వాటా నిధి కింద 28.40 లక్షలు జమ చేయగా ప్రభుత్వం 1 కోటి రాయితీ ఇచ్చింది. సరఫరా బ్యాంకు నుంచి ద్వారా 1,55,60,000 రుణం తీసుకున్నారు. దీన్ని 5 నుంచి 7 ఏళ్లలో తీర్చాల్సి ఉంది. ప్లాంట్ను స్థానికంగా 33/11 kV ఉప కేంద్రం అనుసంధానించారు. విద్యుత్ క్షేత్ర నిర్వహణపై మహిళా సంఘాల సభ్యులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారనమాట. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి 31 జిల్లాలో ప్లాంట్లు అయితే ఏర్పాటు చేయబోతున్నారు. మహిళలకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఇందుకు ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు, పాఠశాలలు కావచ్చు, రైతుల భూముల్లో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తుంది. ఇందులో భాగంగా మహిళా పొదుపు సంఘాల్లో 1000 మెగావాట్ల విద్యుత్ క్షేత్రాలను స్థాపిస్తుంది. ఈ మేరకు దీనికి సంబంధించి అన్నీ కూడా సిద్ధం చేస్తారు. తొలుత ఒక్కో జిల్లాలో 2 ప్లాంట్లు అయితే ఏర్పాటు చేస్తున్నారు. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా చేస్తారు. ఏటా 54 లక్షల ఆదాయం అయితే వస్తుందన్నమాట. ఈ ప్లాంట్లో రోజు 4,500 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. దీని ద్వారా నెలకు సుమారు 4.5 లక్షల చొప్పున ఏడాదికి 54 లక్షల ఆదాయం వస్తుంది. ప్లాంట్ను సమర్థంగా నిర్వహిస్తే 25 ఏళ్ల వరకు పనిచేస్తుంది. ఏటా వచ్చే ఆదాయాన్ని మహిళా సంఘాల సభ్యులు పెట్టుబడులకు ఉపయోగించుకుంటే ఆర్థికంగా బలోపేతం అయితే కావచ్చు అనమాట. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకైతే ఇలాంటి అవకాశాలు అయితే కల్పించట్లేదు ప్రభుత్వం. లక్షలు సంపాదించుకునే అవకాశం అయితే కల్పిస్తుందన్నమాట. సో ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్